ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. దానికి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఎక్కువసేపు ఒక చోట నిలబడి ఉన్నారనుకుందాం. ఒక 4-5 గంటలు అయ్యాక మీకు కాళ్ళు నొప్పులు వస్తాయి రావా? ఎందుకు వస్తాయి? మీ కాళ్ళల్లో ఉన్న కండరాల్లో ఉన్న గ్లూకోజ్ అంతా అయిపోయి లాక్టిక్ యాసిడ్ అనేది అక్కడ చేరి మీ కాళ్ళ నొప్పులు కలగజేస్తుంది. ఎందుకంటే కాళ్ళు అలసిపోయినాయి అన్నమాట. ఎలా కాళ్ళ మీద ఎక్కువసేపు నిలబడితే ఎలా కాళ్ళ నొప్పులు వస్తాయో, నడుము మీద ఎక్కువసేపు కూర్చున్నా నడుము కూడా ఆబ్వియస్గా అలసిపోతుంది కొంత టైంకి. దానివల్ల నడుము నొప్పి వస్తుంది అన్నమాట. అలానే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ అప్పర్ బాడీ వెయిట్ మొత్తం లోవర్ బ్యాక్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది కొంత టైం అయిన తర్వాత ఫెటీగ్ అంటే అలిసిపోతుంది కాబట్టి మనకి పెయిన్ వస్తుంది. అండ్ ఇలానే ఎక్కువసేపు కూర్చుండటం వల్ల డిస్క్లో ఉండాల్సిన ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోయి దానివల్ల కూడా మనకి నడుము నొప్పి అనేది వస్తుంది అన్నమాట. సరైన చెప్పులు వాడకపోతే కూడా కొంతమందిలో వెన్నునొప్పి వస్తుంది. ఎప్పుడైతే మనం పాయింటెడ్గా ఉన్న హీల్స్ వాడుతున్నామో, మరీ అధికంగా ఉన్న హీల్స్, ఎక్కువ హైట్ ఉన్న హీల్స్ వాడుతున్నామో అప్పుడు మన నడుము పోస్చర్ మారిపోతుంది అన్నమాట. సో దానివల్ల కూడా నడుము నొప్పి అనేది మనకు రావచ్చు. అండ్ ఎవరైతే ఫ్లాట్గా ఉన్న చెప్పులు వాడుకుంటారో, ఎత్తుగా ఉన్నా సరే వాళ్ళకి పెద్దగా నడుము మీద అంత ప్రభావం చూపించదు. అలా అని చెప్పి అసలు బేర్ ఫుట్గా వాక్ చేసినా కూడా మనకి కొంత నడుము మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. అండ్ అదే కాకుండా మనకి అసోసియేటెడ్గా మోకాళ్ళల్లో కొంచెం అరుగుదలలు కూడా ఉంటే కనుక దాని యొక్క ప్రభావం వెన్ను మీద కూడా చూపిస్తుంది అన్నమాట. లేదా పాదాల్లో ప్రాబ్లం ఉన్నా కూడా అది మన వెన్ను మీద దాని ప్రభావం చూపిస్తుంది అన్నమాట.